విజయవాడ కృష్ణలంక పిఎస్ పరిధిలో అదృశ్యమైన సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, సీఐని కూడా సస్పెండ్ చేశామని వివరించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని సీఎం స్పష్టం చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సహా మరికొందరు బంధువులు ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిశారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వారిని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. ఒక స్టేషన్లో జరిగిన ఘటనకు రాజకీయాలు ఆపాదించవద్దని సాయికృష్ణ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను, నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారయ్యా. నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. ఈరోజు ఇంతకన్నా నేను మాట్లాడలేను, నాకు ఒంట్లో బాగోలా. ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ 302 కేసు కట్టి వాళ్ళని సబ్జైలు కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కడతం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. ఇది రాజకీయపరమైన హత్యలు కాదండి, ఏదో ఒక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్గానే మేము చూస్తున్నాం. మేము కేవలం అభిమానులు మాత్రమే కానీ మేము రాజకీయ నాయకులు కాదండి. ఒక వ్యక్తికి జరిగిన అన్యాయానికి కంపల్సరీ ఒక్కోసారి పోరాటం చేయాల్సి వస్తుందండి. ఆ వ్యక్తికి న్యాయం జరగడం కోసం అందరూ ఏకమవుతాం. ఆ వ్యక్తికి ఎప్పుడైతే న్యాయం జరిగిద్దో అప్పుడే గవర్నమెంట్ కరెక్ట్గా పరిపాలన చేస్తుందనే నిర్ణయానికి వచ్చాం మేమందరం. ఈ రోజున మాకు అన్యాయం జరిగింది, తిరిగి మాకు న్యాయం జరిగింది. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తి మీద క్రిమినల్ కేసు పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు ఎవరి మీద కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ ద్వేషాలు లేవు. దయచేసి మమ్మల్ని ఇక్కడితో మమ్మల్ని విడిచిపెట్టవలసిందిగా మీడియా వారిని కోరుతున్నాం.